శ్రావణ శుక్రవారం, శనివారం రోజు అలాగే శ్రావణ మాసంలో అస్సలు చేయకూడని పనులు. జూలై 25వ తారీఖుతో శ్రావణ మాసం వచ్చేసింది. మహాలక్ష్మికి ఎంతో ఇష్టమైన శ్రావణ మాసంలో వ్రతాలు, నోములు, పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. హిందూ ప్రజలకు శ్రావణ మాసం ఎంతో ప్రత్యేకమైనది. ఈ నెలలో మహిళలు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ క్రమంలోనే శ్రావణ మాసంలో వివిధ రకాల పూజలు, నోములు, వ్రతాలు చేస్తూ మహిళలు ఆధ్యాత్మిక భావనలో నిమగ్నమవుతారు. శ్రావణ మాసంలో సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించటం వల్ల ఈ మాసాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి. ఈ శ్రావణ మాసంలో శుభకార్యాలు, పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో ఎలాంటి పనులు చేయాలి, ఎటువంటి పనులు చేయకూడదు అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రావణ మాసం ఎంతో పవిత్రమైన మాసం కనుక ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకొని ఆ పరమశివుడికి, లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలను చెయ్యాలి. ఈ విధంగా పూజలు చేయటం వల్ల స్వామివారి అనుగ్రహం మన కుటుంబంపై ఉండి సకల శుభాలు కలుగుతాయి. ఈ విధంగా శివుడికి పూజ చేసేటప్పుడు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ పూజ చెయ్యాలి. శ్రావణ సోమవారం ప్రతిరోజు సాయంత్రం దీపారాధన చేసి మంగళహారతి ఇవ్వాలి. అలాగే సోమవారం రోజు మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చెయ్యాలి. తద్వారా శివయ్య అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. అలాగే శ్రావణ శుక్రవారం ఎవరైనా పువ్వులు, గాజులు ఇచ్చినా కాదనకూడదు, తీసుకోవాలి. శుక్రవారం మెడలో తాళి తీయకూడదు. శుక్రవారం రోజు గుమ్మం, వాకిలి అశుభ్రంగా ఉంచరాదు. శ్రావణ శుక్రవారం నాడు ప్లాస్టిక్ గాజులు వేసుకోకూడదు. అలాగే శుక్రవారం నలుపు రంగు బట్టలు అస్సలు ధరించకూడదు. శుక్రవారం రోజు పాలు, పెరుగు, కారం, చింతపండు, ఉప్పు ఎవ్వరికీ ఇవ్వకూడదు. శుక్రవారం నాడు ఎవరి నుంచి రుణం తీసుకోకూడదు, ఇవ్వకూడదు. ఎందుకంటే ఇలా చేయటం వలన మీ ఇంటి సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. శుక్రవారం నాడు ఎవ్వరికీ అప్పు ఇవ్వవద్దు, తీసుకోవద్దు. శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఇలా చేయటం అస్సలు మంచిది కాదు. శుక్రవారం నాడు స్త్రీలు కంటతడి పెట్టకూడదు. శుక్రవారం నాడు పాత బట్టలు ఎవ్వరికీ ఇవ్వకూడదు. శుక్రవారం నాడు మహిళలు ఇంట్లో బూజులు దులపరాదు. శ్రావణ శుక్రవారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్రలేవకూడదు. తెల్లవారుజామునే నిద్రలేవాలి. అమ్మవారి విగ్రహాన్ని శుక్రవారం నిమజ్జనం చేయకూడదు. కొంతమంది పాత లేదా విరిగిన విగ్రహాలని నదిలో వేసి ఆ ప్రతిమ స్థానంలో కొత్తదాన్ని ఉంచుతారు. పాత విగ్రహాన్ని మర్చిపోయి కూడా శుక్రవారం నాడు నిమజ్జనం చేయకూడదు. మీకు కావాలంటే శ్రావణ శుక్రవారం నాడు నూతన విగ్రహాన్ని తెచ్చుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటుంది. శ్రావణ శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఉతికిన బట్టలు మాత్రమే ధరించాలి. విడిచిన బట్టలను ధరించటం ద్వారా దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది. శ్రావణ శుక్రవారం నాడు చేతికి ఉన్న గాజులు తీయకూడదు. అలాగే లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే ఇంట్లో శ్రావణ శనివారం రోజు ఆడవారు ఈ పనులు చేయకుండా ఉంటే మంచిదని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. శని అనుగ్రహం ఉంటే జీవితంలో దేనికి లోటు ఉండదని చెబుతారు. ఆయన చెడు చేసేవారికి చెడుగా, మంచి చేసేవారికి మంచిగా తన అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రావణ శనివారం రోజు స్త్రీలు చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రావణ శనివారం రోజు మీ ఇంట్లోకి ఉప్పు, నూనె, నువ్వులు కొంటే అష్ట కష్టాలు పడతారని పండితులు చెబుతున్నారు. శనివారం రోజున చీపురుని ఈశాన్యంలో ఉంచకూడదు. శనివారం నాడు ఎటువంటి నూనెను కొనకూడదని పెద్దలు చెబుతున్నారు. శ్రావణ శనివారం నాడు నూనె కొనుగోలు చేస్తే అప్పుల పాలవుతారని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. శనివారం నాడు పత్తి, అగ్గిపెట్టె, బొగ్గు, సూది వంటి వస్తువులను కూడా కొనకూడదని చెబుతున్నారు.
అయితే కొంతమంది ఇళ్లల్లో వారానికి ఒక్కసారి మాత్రమే పూజ చేస్తూ ఉంటారు. అలాంటి వారు శ్రావణ శనివారం లేదా శుక్రవారం లేదా సోమవారం రోజు ఇంట్లో సాయంత్రం సమయంలో ఆవునేతితో దీపాన్ని పెట్టడం ఎంతో శ్రేయస్కరం. తద్వారా మీకు ఐశ్వర్యం సిద్ధిస్తుంది. శ్రావణ శనివారం నాడు మీరు పాత బట్టలు ఎవ్వరికీ దానంగా ఇవ్వకూడదు. శనివారం రోజు గుమ్మడికాయ కొనకూడదు. ముఖ్యంగా స్త్రీలు శ్రావణ శనివారం నాడు గాజులు, కమ్మలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదు. అలాగే లక్ష్మీదేవి విగ్రహాన్ని శనివారం ఎవరికీ ఇవ్వకండి. మీకు ఎవరైనా బహుమానంగా ఇస్తే మాత్రం కాదనకండి. శనివారాల్లో నల్ల బట్టలు ధరించడం వలన మీకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. శ్రావణ శనివారాల్లో చీపురు కొనడం వలన ఇంట్లో ఆర్థిక అస్థిరత ఏర్పడుతుందని పురాతన నమ్మకం. అలాగే కత్తెర, కత్తులు వంటి వస్తువులను కూడా శనివారం కొనుగోలు చేయరాదని పెద్దలు చెబుతుంటారు. శనివారం నాడు చెప్పులు, బూట్లు కొనకూడదు. శ్రావణ శనివారం రోజు ఈ పనులు చేస్తే పురోగతి నశిస్తుంది. శనివారం రోజున కొత్త కారు లేదా స్కూటర్ వంటి వాటిని కొనకూడదట. ఎందుకంటే ఇవి లోహాలతో తయారవుతాయి. శనివారం రోజున ఇలాంటి లోహాలను కొనడం మంచిది కాదు. ఇప్పుడు మనం శ్రావణ శనివారం నాడు ఏ పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో చూద్దాం. శాస్త్రం ప్రకారం శనివారం వెంకటేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామిని పూజించటం వలన సిరి సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శ్రావణ శనివారాల్లో రావి చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. అలాగే ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించండి. ఇలా చేయటం వలన మీ ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి. శ్రావణ శనివారం రోజు నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే శుభ ఫలితాలను పొందవచ్చు. శనివారం రోజున రావి చెట్టు మొదట్లో పాలతో కలిపిన చక్కెరను పోసి ఆవు నెయ్యి దీపం వెలిగించటం ద్వారా అప్పుల బాధలు తీరిపోతాయి. అలాగే శనివారం రోజు నల్ల కుక్కకి, నల్ల ఆవుకి ఆహారం పెట్టటం ద్వారా శనిదేవుడు సంతోషిస్తాడు. మీకున్న శనిదోషం పోవాలంటే శ్రావణ శనివారం రోజు అన్నం వండి దాంట్లో నుంచి ఒక ముద్ద అన్నం తీసుకొని దాంట్లో 2 లేదా 3 చుక్కల నువ్వుల నూనెలు వేసి కాకికి తినిపించాలి. ఇలా వరుసగా 5 శనివారాలు చేయటం వలన మీ శని దోషం తొలగిపోవటంతో పాటు శనిదేవుడి కటాక్షం మీకు లభిస్తుంది. శ్రావణ శనివారం నాడు హనుమాన్ చాలీసా మరియు గోవింద నామాలు పఠించటం చాలా మంచిది. మీకున్న డబ్బు సమస్యలు పోవాలంటే శనివారం సాయంత్రం ఒక నల్ల గుడ్డలో బియ్యాన్ని కట్టి ఆ బియ్యాన్ని శనిదేవుని పాదాల చెంత ఉంచాలి. శనిదేవుని ముందు ఆవ నూనెతో దీపం వెలిగించాలి. తరువాత ప్రవహించే నదిలో ఆ బియ్యాన్ని పొయ్యండి. శ్రావణ శనివారం నాడు ఈ పరిహారాన్ని చేయటం వలన మీకు డబ్బు సంబంధిత సమస్యలు, బాధలు అన్నీ తొలగిపోతాయి. శ్రావణ మాసంలో పాలు, పాల పదార్థాలను దానం చేయటం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. ఈ శ్రావణ మాసంలో పరమేశ్వరుడిని స్మరిస్తూ రుద్రాక్షలు ధరించటం ఎంతో మంచిది. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే శ్రావణ మాసంలో ఎవ్వరూ మద్యం, మాంసం ముట్టుకోకూడదు. శ్రావణ మాసంలో వంకాయ కూర తినకూడదు. పురాణాల ప్రకారం వంకాయ అశుద్ధమైనదని చెబుతారు. అందువల్ల శ్రావణ మాసంలో వంకాయ తినకూడదని అంటారు. ఏకాదశి, చతుర్దశి వంటి కొన్ని ముఖ్య రోజుల్లో వంకాయ తినని వాళ్ళు ఉన్నారు. శ్రావణ మాసంలో ఉపవాసం ఉండే భక్తులు శివుడికి అభిషేకానికి పాలను ఉపయోగించవచ్చు. కానీ పాలను పానీయంగా తీసుకోకూడదు. శివపూజ చేసేవారు రోజు ఉదయం ఎంత వీలైతే అంత తొందరగా మేల్కొని పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. సూర్యుడు రాకముందే నిద్ర లేవడం చాలా మంచిది. శివపూజకి ముఖ్యంగా శివుడి అభిషేకానికి పసుపు ఉపయోగించరాదు. చాలామంది ఇది మర్చిపోతుంటారు. కానీ పసుపు అభిషేకానికి అస్సలు వాడకూడదు. అదేవిధంగా నూనెను ఉపయోగించి బాడీ మసాజ్ చేసుకోకూడదు. శ్రావణ మాసంలో మగవారు గడ్డం, జుట్టు కత్తిరించుకోకూడదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. శ్రావణ మాసంలో ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి. రాగి పాత్రలో చేసిన ఆహార పదార్థాలను తినకూడదు.
ఈ పవిత్ర శ్రావణ మాసంలో మీ మనసు పవిత్రంగా ఉంచుకునేందుకు మీ ఇంటిని చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఈ శ్రావణ మాసంలో నెల రోజులు అమ్మవారికి పూజ చేసేవాళ్ళు బ్రహ్మచర్యం తప్పక పాటించాలి. అలాగే పరమశివుడిని పూజించే సమయంలో తులసి ఆకులను అస్సలు ఉపయోగించకూడదు. ఈ శ్రావణ మాసంలో అన్ని విషయాల్లో సంయమనంగా ఉండాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.